4వ వచనం, దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను, నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. 4వ వచనం మొదటి భాగం అంటే దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. రెండవదిగా దాచిపెట్టబడినటువంటి పాపం రెండవదిగా దేన్ని దోచేస్తుందంటే ఆనందాన్ని దోచేస్తుంది. అది ఏం దోచేసింది? ఆనందాన్ని దోచేస్తుంది. ఏమంటున్నాడు భక్తుడు? దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. ఇంకా ఆనందం ఎందుకు ఉంటుంది? పాటలు ఎందుకు గుర్తొస్తాయి? మూలుగులు వినపడుతున్నాయంట. మూలుగులు. 3వ వచనములో ఆర్తధ్వని, 3వ వచనములో ఆర్తధ్వనులు, కేకలు వినిపిస్తున్నాయి. కేకలు, పాటలు కాదు, కేకలు. ఈ 4వ వచనంలో నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. బరువు ఎక్కువైతే ఏమొస్తాయి? పాటలు వస్తాయా? మాటలు వస్తాయా? ఏమొస్తాయి? నాకు చెప్పండి, ఏమొస్తాయి? బరువు ఎక్కువైతే, మన భుజాల మీద బరువు ఎక్కువైతే ఏమొస్తాయి? మూలుగులు వస్తాయండి. ఏమొస్తాయి? మూలుగులు వస్తాయి. పాటలు రావు, మాటలు రావు. కారణం ఏంటంటే నా మీద బరువు ఎక్కువైపోయింది. బరువుతో మూలుగుతున్నాడు భక్తుడు. ఎందుకోసం మూలుగుతున్నావు? పాటలు ఏమైపోయినాయి? పల్లవి ఏది? చరణం ఏది? చప్పట్లేవి? తాళాలేవి? మేళాలేవి? ఏమీ లేవు నాయనా. దీని అంతటిని ఎవరు దోచేశారు? నువ్వు దాచిపెట్టుకున్న పాపం వీటన్నిటిని ఏం చేసేసింది? దోచేసింది. రెండవదిగా ఏం చేస్తుంది? అది ఆనందాన్ని దోచేసింది. అందుకే చాలాసార్లు విశ్వాసులు బొంగమూతి పెట్టుకొని ఉంటారంట. వీళ్ళు మనం పలకరించినా పలకరు, మనం అందన వాళ్ళు చెప్పరు, మనం చెప్పినా వాళ్ళు స్పందించరాడు. బాగున్నామన్నా మాట్లాడు. వాళ్ళు మనల్ని అడగరు బాగున్నావని. మనం వాళ్ళని అడిగినా వాళ్ళు సమాధానం చెప్పరు. ఏదో జరిగింది నీ మనసులో, ఏదో జరిగింది నీ మనసులో, ఏదో జరిగింది నీ మనసులో, ఏదో తేడా జరిగింది. మొత్తానికి ఆనందం పోయింది. అంత గొప్ప దావీదు, భక్తిపరుడైనటువంటి దావీదు, దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదు, దేవునికి ఎంతో ప్రీతి పాత్రమైనటువంటి దావీదు గారికి ఏం పోయింది? ఆనందం పోయింది. అందుకని అంటాడు, నీ రక్షణ ఆనందాన్ని మరలా నాకు పుట్టించునైనా, ఆనందం పోయింది ప్రభువా, నాకు మరలా పుట్టించునైనా అని ప్రార్థన చేస్తాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ రోజున విశ్వాసి ఆనందాన్ని పోగొట్టుకున్నాడు. దోచేసింది ఎవడాడు? దాన్ని తీసేసింది ఎవడాడు? పాపం అనేవాడు. ఆ పాపం అనేవాడు మన ఫ్రెండ్ అయ్యాడు. పాపం అనేవాడు మన స్నేహితుడు అయ్యాడు, మన చుట్టం అయ్యాడు, మన స్నేహితుడు అయ్యాడు, మన రక్త సంబంధికుడు అయిపోయాడు. లోపల ఉంచుకున్నాం కదా తలుపు తెరిచి, హృదయం అనే తలుపు తెరిచి, మనసు అనే తలుపు తెరిచి లోపలికి పిలుచుకొని పెంచి పోషించి లోపల మహారాజుగా చూసుకున్నాం కదా. ఆ మహారాజుగా చూసుకున్నటువంటి ఆ మహారాజు గారు మనల్ని ఏం చేశాడు? దరిద్రుని, దౌర్భాగ్యుని చేశాడు. చిన్నగా వాడు లోపల ఉన్నోడు ఉండక మన ఆనందాన్ని ఏం చేస్తున్నాడు? దొంగిస్తున్నాడండి. మనసు విప్పి నవ్వరండి. ఆ మొహం మీద ఎప్పుడు సంతోషమే ఉండదండి. భక్తుడు అంటాడు పౌలు గారు, ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడు అంటాడు ఫిలిప్పీ 4:4. ఇంకెక్కడ ఆనందం, ఇంకెక్కడ సంతోషం? పోయింది. ఆనందం లేదు, సంతోషం లేదు. మనసు విప్పి నవ్వరు, మనసు విప్పి మాట్లాడరు. ఆనందం ఉంటేగా. శారీరక ఆనందం పోయింది, ఆత్మీయ ఆనందం కూడా పోయింది. ఇందాకేం చేసింది? మొదటి పాయింట్లో శారీరకంగా అనారోగ్యం పాలు చేసింది, ఆత్మీయంగా అనారోగ్యం పాలు చేసింది. ఇక్కడేం చేస్తుంది? శారీరకంగా ఆనందం లేదు, ఆత్మీయంగా కూడా ఆనందం లేదు. ప్రభు బిడ్డలతో ఆనందించలేరు కొంతమంది.
అందరూ ఒక దగ్గర కూర్చుంటే ఈయన మాత్రం ఒక దగ్గర కూర్చుంటాడు. అందరూ ఒక దగ్గర కూర్చొని భోజనం చేస్తుంటే ఈయన మాత్రం వేరే దగ్గర కూర్చొని భోజనం చేస్తాడు. అందరూ సరదాగా నవ్వుతూ ఉంటే ఈయన మాత్రం ఏదో పోగొట్టుకున్నట్టు, ఈయన ముళ్ళు ఏదో పోయినట్టు, 10 కేజీలు బంగారం పోయినట్టు, 10 లక్షల రూపాయలు డబ్బులు పోయినట్టు, ఇక అందరూ చచ్చిపోయారు, ఈయన ఒక్కడే బతికాడు, కాసేపు లేని కూడా చచ్చిపోతాడు అన్న భయంతోనే బతుకుతాడు. ఏం జరుగుద్దో, ఏమైపోద్దో. ప్రభు బిడ్డలతో ఆనందించు, దేవుని సన్నిధిలో ఆనందించు, సంతోషంగా ఉండు, సరదాగా ఉండు, సంబరంగా ఉండు దేవుని యొక్క సన్నిధిలో. ఏంది ఆ మొహాన్ని చూస్తుంటే మాడిపోయిన మొహంలాగా ఉంది. అది దోశ మాడిపోయినట్లు. ఎందుకు అట్లుంది ఆ మొహం? ఎందుకు ఉంది అట్లా? యేసుప్రభు వారి కంటే శ్రమలు ఉన్నాయా? దావీదు గారి కంటే ఎక్కువ శ్రమలు ఉన్నాయా? యోసేపు గారి కంటే ఎక్కువ శ్రమలు ఉన్నాయా? మోషే గారి కంటే ఎక్కువ శ్రమలు ఉన్నాయా? అబ్రహాం గారి కంటే ఎక్కువ శ్రమలు ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? మరేంటి నల్లగా మాడిపోయింది మొహంలాగా ఉందేంటి ఆ మొహం? ఆనందం ఏమైపోయింది? జాగ్రత్త బిడ్డ, నువ్వు దాచిపెట్టిన పాపమే నీకేం లేకుండా చేస్తుంది, ఆనందం లేకుండా దోచేస్తుంది. ఏమండి, ఈ రోజున దేవుని పిల్లలు ఆనందాన్ని పోగొట్టుకున్నారు ఆ మాడిపోయిన మొహం వేసుకొని. నేను రంగుని గురించి మాట్లాడట్లా, బుద్ధిని గురించి మాట్లాడుతున్నాను. అందరితో కలవరు, కలిసిమెలిసి ఉండరు, సంతోషంగా ఉండరు. ఈ భక్తుడు ఏం పోగొట్టుకున్నాడు? ఆనందాన్ని పోగొట్టుకున్నాడండి, సంతోషాన్ని పోగొట్టుకున్నాడండి, చప్పట్లు పోగొట్టుకున్నాడండి, నాట్యాన్ని పోగొట్టుకున్నాడండి. మందసం ముందు దావీదు గారు నాట్యమాడాడండి. దావీదు గారు నాట్యాలేయి, చప్పట్లేయి, తప్పెట్లేయి, తాళాలేయి, మేళాలేయి. ఏం లేదు, అవన్నీ మోగబోయినాయి, అవన్నీ మూలగపోయినాయి. నేనేమో మూతి ముడుచుకొని కూర్చొని ఉన్నాను. కారణం ఏంటి? ఎవరు కారణం కాదు, నీకు నువ్వే కారణం. నీ లోపల నీ పాపాన్ని పెంచి పోషిస్తున్నావు నువ్వు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంగమా, సోదరి స్నేహితులారా, మనకి జీవితాన్ని పరిశీలన చేసుకున్న ఆనందాలు ఉన్నాయా? ఈరోజు మనకి ఆనందాలు ఉన్నాయా? సంతోషాలు ఉన్నాయా? సంబరాలు ఉన్నాయా? లోకస్తులతో కాదు, పాపంలో కాదు, శాపంలో కాదు, చీకట్లో కాదు, నా దేవుని సన్నిధిలో ఆనందాలు ఉన్నాయా? ఉల్లాసం అనేది ఉందా? ఉత్తేజం అనేది ఉందా? లేవు. మాడిపోయిన మొహాలు, ఫీజు కొట్టేసింది, బల్బ్ మాడిపోయింది, పగిలిపోయింది. ఎందుకు పక్కన ఉన్నటువంటి సహోదరి సహోదరుడితో సంతోషంగా మాట్లాడలేం, సంతోషంగా వందనాలు చెప్పలేం? ఎలిజబెత్ మరియమ్మ గారు ఇద్దరు కలుసుకొని వందనాలు చేసుకొని సంబరపడుతున్నప్పుడు వాళ్ళ గర్భంలో ఉన్నటువంటి బిడ్డలు కూడా సంతోషించారు. ఏది ఆ సంతోషాలే, ఆనందాలయ్యి? మంచి మంచి సంబంధాలు ఉన్నాయా దేవుని బిడ్డలతో? శారీరకంగా ఆనందాన్ని పోగొట్టుకున్నాం, ఆత్మీయంగా కూడా ఆనందాన్ని పోగొట్టుకున్నాం.